నంద్యాల జిల్లాలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఫ్లెక్సీని దగ్ధం కలకలం రేపింది. నంద్యాల మండలం అయ్యలూరులో ఈ ఘటన జరిగింది. ఫ్లెక్సీకి అర్ధరాత్రి పెట్రోల్ పోసి దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు విషయంలో టీడీపీలోని రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ నేత త్రిలింగేశ్వరరెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్లెక్సీ కాల్చివేత ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. రెడ్ మనం చూస్తున్న నంద్యాల జిల్లాలో మంత్రి ఫరూక్ ఫ్లెక్సీని దగ్ధం చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. స్క్రీన్లో కూడా చూస్తున్నాం. కావాలని ఎవరో కొంతమంది దుండగులు అక్కడికి వచ్చి కాల్చినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ద్వారా తెలుసుకుందాం. రెడ్ గుడ్ మార్నింగ్ కిషోర్. మనకి ఆయన స్క్రీన్లో కూడా క్లియర్గా కనిపిస్తోంది. ఆ ఫ్లెక్సీని కాల్ చేశారు, కావాలనే కొంతమంది కాల్ చేశారనే విధంగా అయితే మనకి విజువల్స్ చూస్తుంటే అర్థమవుతుంది. ఎవరి మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? అయితే ఇది నంద్యాల జిల్లాలో టోటల్ గా చూస్తున్నట్లయితే మంత్రి ఫరూక్ ఫ్లెక్సీని కాల్చడం అన్నది కలకలం రేపుతుంది. అయితే ఇది టీడీపీలోని గ్రూపుల మధ్య జరిగిన గొడవ, లేకపోతే టీడీపీలోనే ఉన్నటువంటి భూమా బ్రహ్మానంద రెడ్డి వర్గం మరియు ఫరూక్ వర్గంగా విడిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో పైకి చూడడానికి బాగానే కలిసిపోయినట్లుగా ఉంటున్నప్పటికీ కూడా అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలే కారణమా అన్నది మాత్రం తేలాల్సి ఉంది. అయితే అయ్యలూరు వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఫ్లెక్సీని అర్ధరాత్రి పూట పెట్రోల్ పోసి తగలబెట్టడం అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది పోలీసులకు కూడా తలనొప్పిగా మారిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఒక కార్యక్రమంలో ఫరూక్ తనయుడు పాల్గొంటున్న నేపథ్యంలో ఫ్లెక్సీలు తీసివేయాలని చెప్పి భూమా బ్రహ్మానంద రెడ్డి అనుచరులు గతంలో గొడవ చేసిన పరిస్థితి. అయితే కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కూడా స్వయంగా ఫరూక్ చిత్రపటం ఉన్నటువంటి ఫ్లెక్సీని కాల్చివేయడం అన్నది కూడా పూర్తి స్థాయిలో అంతర్గత విభేదాలకు తర్పణం పడుతున్నట్లుగా మనం భావించాలి. అయితే దీనికి సంబంధించి మాత్రం కొంతమంది చెప్తున్నది ఒకే వర్గంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ లేదా దానికి సంబంధించే నేపథ్యంలోనే ఈ యొక్క ఫ్లెక్సీని కాల్ చేశారని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి త్రిలింగేశ్వర రెడ్డి అనే వ్యక్తి మరి టీడీపీ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు పోలీసులు ఆరా తీస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా మంత్రిగా మైనారిటీ నాయకుడిగా ఉన్నటువంటి ఫరూక్ ప్రాతినిధ్యం వహిస్తున్న నంద్యాలలో గ్రూపు రాజకీయాలన్నవి తెరచాటున గట్టిగానే జరుగుతున్నాయి. దానికి ప్రతిఫలంగా ఏదైతే ఒక వర్గం అణచివేతకు గురవుతున్నామో లేదా ప్రాతినిధ్యం తమకు లభించడం లేదన్న అక్కసు ఉన్న మరొక గ్రూపు సంబంధించిన నేతలు ఈ యొక్క దారుణానికి పాల్పడి ఉంటారని చెప్పి వారైతే పేర్కొంటున్న పరిస్థితి ఉన్న సిచ్యువేషన్ నంద్యాలలో కనిపిస్తోంది. అయితే పూర్తి స్థాయిలో కూడా వర్గ విభేదాలు పెట్టరేగకుండా మంత్రి ఏ విధంగా ఈ చర్యలు తీసుకుంటారన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.